బాధకి అర్థం లేదనిపిస్తుందా? సిలువ వెనుక కూడా ఒక ఆనందం ఉంది. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు సాయంత్రము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమును యొక్క కుడి పార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీయులు 12వ అధ్యాయము 2వ వచనము. మన విశ్వాసానికి ఆద్యుడైన యేసుక్రీస్తు తన ముందు ఉన్న ఆనందం కోసం సిలువను సహించాడు. ఆయనకు అది సులభం కాదు. బాధ ఉంది, అవమానం ఉంది, నొప్పి ఉంది. కానీ ఆయన ఆగలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ బాధ తర్వాత ఒక విజయం ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా సిలువ లాంటివి ఉంటాయి, కష్టాలు, బాధలు, పరీక్షలు. కానీ గుర్తుంచుకోండి, మీ బాధ చివరిలో దేవుడు ఒక ఆనందాన్ని సిద్ధం చేశాడు. కాబట్టి ఆగిపోకండి, నిరాశపడకండి. ఎందుకంటే సిలువ తర్వాత ఎప్పుడు పునరుద్ధానం ఉంటుంది. ప్రార్థన. ప్రభువా, నా కష్టాల్లో కూడా నిన్ను నమ్మే విశ్వాసం ఇవ్వుము. సిలువ తర్వాత వచ్చే ఆనందాన్ని చూడగల హృదయం ఇవ్వుము. ఆమెన్.